ఇంగ్లీష్‌ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఫస్ట్ సంకల్పించుకోవాలి. అంటే సెల్ఫ్ లెర్నింగ్ చేసుకోవాలి. ఎక్కడెక్కడో ఏవేవో కోర్సెస్ ఉన్నాయి. అవన్నీ మేము ఎఫర్డ్ చేయలేము. ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ సెల్ఫ్ లెర్నింగ్ ఈస్ ద బెస్ట్ లెర్నింగ్. అది ఎలా చేయాలంటే ఫస్ట్ మీరేమైనా చిన్న చిన్ని పనులు చేస్తుంటే అప్పుడు మీరు ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే ఐయామ్ మేకింగ్ టీ, ఐయామ్ వాషింగ్ మై క్లోత్స్, ఐయామ్ వాచింగ్ మూవీస్ ఇలాగా. అలాగే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మిర్రర్ ఉంటుంది. మిర్రర్ ముందుకెళ్ళి ప్రాక్టీస్ చేయండి. అలాగే మనం మాట్లాడుతుంటే గ్రామటికల్ మిస్టేక్స్ వస్తాయేమోనని భయపడకండి. పక్క వాళ్ళు ఏమనుకుంటారో అని అస్సల అనుకోకండి. ఎందుకంటే వాళ్ళకంత టైం ఉండదు. ఇంకొకళ్ళ గురించి ఆలోచించడానికి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లైఫ్‌లో ఫోన్స్ అనేవి ఒక పార్ట్ అయిపోయినాయి. 24 గంటలు స్క్రోల్ చేయకపోయినా అట్‌లీస్ట్ డేలో 1 అవర్, 2 అవర్స్ స్క్రోల్ చేస్తాం గదా! అందులో ఇంగ్లీష్ కాంటెంట్, ఇంగ్లీష్ రీల్స్, ఇంగ్లీష్ వీడియోస్‌ని స్క్రోల్ చేయండి. అలాగే ఇంగ్లీష్ మూవీస్ చూడండి. ఇంకపోతే మనకి ఇంగ్లీష్ సబ్జెక్ట్ బుక్స్ అన్నీ ఉంటాయి. సో, వాటిని గూడా మనం లౌడ్‌గా చదువుతూ ఉంటే ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్ అన్నది వచ్చేస్తుంది. పాష్ యాక్సెంట్ ఇంగ్లీష్ కాకపోయినా మనం సింపుల్‌గా కమ్యూనికేట్ చేస్తే చాలు. ఫస్ట్ ఇలా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆహ్, వీడియోస్‌లో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నది చెప్తాను. డిస్కస్ చేసుకుందాం.